సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి 5వ రోజు అనమాట. ఈ రోజు నైట్ 4వ రోజు అయితే సక్సెస్ఫుల్ గా ఇక్కడైతే పడుకున్నా అనమాట. రెగ్యులర్ గా ఇదే పని అయిపోతుంది, తినడం పడుకోవటం ఇదే అనమాట. ఒక జైల్లో పెట్టిన మాదిరి ఉంటది అనమాట. ఒక డ్రైవర్ అనేవాడు రోడ్డు మీదకి వచ్చి బండి ఆగిపోయిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోరు, అసలు చాలా ఘోరంగా ఉంటది అనమాట పొజిషన్. నాకైతే ఇంతవరకు అయితే ఎక్కడ ఆగిపోలేదు బండి, ఇదే ఫస్ట్ టైం అనమాట ఆగిపోవడం. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను నేను కూడా. ఇబ్బందిగా అయితే ఉంటది అనమాట, ఎందుకంటే తాగడానికి నీళ్లు ఉండవు, ఏమీ ఉండవు అనమాట. అసలు ఈ రోడ్ల మీద ఎట్లుంటదంటే ఇంకా మీకు తెలిసిందే కదా, మన స్టేట్ దాటి వేరే స్టేట్కి వచ్చామంటే ఇక్కడ తినడానికి ఏం దొరకదు అంతగా. కానీ నేను రెగ్యులర్గా చేసేది ఏం లేదు. మన బండిలో రైస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 4 కేజీలు రైస్ అయితే తెచ్చుకున్నాను. రైస్ తెచ్చుకొని ఇంకా ఊరగాయ పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తింటూ ఉన్నాను అనమాట డైలీ. సాయంత్రం అయితే అక్కడ ఒక హోటల్ ఉంది అనమాట. ఆ హోటల్లోకి వెళ్ళేసి కూల్ డ్రింక్, బిస్కెట్, బజ్జీని ఏదో ఒకటి తినేసి ఇంకా ఇక్కడ వచ్చి పడుకోవటం అవుతుంది అనమాట. ఇదే అవుతుంది 5 రోజుల నుంచి. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పట్టుద్దో ఇది.